కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే 4 నల్ల చట్టాలను తెలంగాణలో అమలు కాకుండా రేవంత్ రెడ్డి చూడాలని సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఎం అనుబంధ కార్మిక కర్షక భవనాన్ని ఆయన ప్రారంభించారు. భూ చట్టాలు అమలు అయితే సన్న చిన్నకారు రైతులు కూలీలుగా మారతారని తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వలన ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కానున్నట్లుగా పేర్కొన్నారు. ఉచిత విద్య, వైద్యం పేదలకు అందించాలని అన్నారు. కార్మికుల సమస్యలపై సిపిఎం పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వాన్ని అక్కడ బీజేపీ సర్కారు ఉన్నది. వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు మనకు చాలా హాని చేసే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈరోజు మనకు అర్థం కాకపోయినా రేపు ఎల్లుండి అట్లాంటి నిర్ణయాల వలన మనకు వచ్చే కష్టాలు తెలుస్తాయి. చట్టాలు రేపు ఏప్రిల్ నుంచి అమలు జరపాలని చెప్పేసి పోయిపోతుంది. ఆ చట్టాలు వస్తే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. కార్మికులకు మా జీతం పెంచండి, కూలి పెంచండి అని అడిగే హక్కు ఉండదు. మనం సమ్మె చేసే హక్కు ఉండదు. మనం మా కోరికల పత్రం ఇచ్చి మాతో చర్చించండి అని యజమానిని అడిగే హక్కు ఉండదు. అవన్నీ ఇప్పుడు మనకు ఉన్నాయి. రేపు ఏప్రిల్ తర్వాత అవి ఉండవు. మరి అది లేకపోతే మనం కార్మిక సంఘం పెట్టుకొని భవనం పెట్టుకొని కార్మికులకు ఏం మేలు చేస్తాం. అందుకని అటువంటి చట్టాలు రాకుండా, అటువంటి చట్టాలు అమలు జరగకుండా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇప్పుడు ఉన్న హక్కులు మనం